ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాల వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి వారిగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామములకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకోబోయే పాఠం పేరు భక్తి లేకుండానే ఉపవాసం ఉండేవారు అనే పాఠం నేర్చుకుందాం. భక్తి లేకుండానే ఉపవాసం ఉండేవారు. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తి ఉండాలి అంటే ముందు భయం ఉండాలి. ఒక మనిషికి భక్తి రావాలి అంటే ముందు ఆ మనిషిలో భయం అనేది ఉండాలి. భయం లేనప్పుడు భక్తి ఎలా వస్తుంది? ఏమండి? భయం లేనప్పుడు భక్తి అనేది రాదు. ముందు దేవుడు అంటే భయం ఉండాలి. భయం ఉన్నప్పుడు భక్తి అనేది వస్తుంది. కొంతమందిలో భక్తి ఉంటుంది కానీ భయం అనేది ఉండదు. కొంతమందిలో భయం ఉంటుంది కానీ భక్తి కూడా ఉండదు. కొంతమందిలో రెండూ ఉండవు. భయము ఉండదు, భక్తి ఉండదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, భయం రావాలి అంటే ముందు దేవుని వాక్యం అర్థం కావాలి. దేవుని వాక్యం అర్థమైతేనే భయం అనేది వస్తుంది. ఆ భయం అనేది వచ్చినప్పుడు భక్తి అనేది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీల్లో చాలామంది భక్తి లేకుండానే ఉపవాసం ఉన్నారట. ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూడగలిగితే జకర్యా గ్రంథము 7వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, జకర్యా గ్రంథము 7వ అధ్యాయం, పేజీ నెంబర్ 779, పాత నిబంధన. రాజైన దర్యావేసు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారును, సెరేజెరును, రెగెమ్మెలకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను, ప్రవక్తలను
మనము చేయగా. బాగా వినాలి. ఇశ్రాయేలీలోనే కొంతమందిని దేవునిని శాంతిపరచటానికి దేవుని మందిరం దగ్గర ఉన్నటువంటి యాజకుల దగ్గరికి, లేవీయుల దగ్గరికి కొంతమందిని పంపించి ఏమని అడుగుతున్నారట? ఏమండి? 3వ వచనం అందరూ చూడండి. యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను, ప్రవక్తలను మనము చేయగా. ఏమని మనవి చేస్తున్నారంటే వీళ్ళు? ఏమండి? కింద చెప్తున్నారు చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి? కొంతమంది యాజకుల దగ్గరికి, ప్రవక్తల దగ్గరికి మేము ఇదిగో ప్రతి సంవత్సరము కూడా 5వ నెలలోను 7వ నెలలోనూ ఉపవాసం ఉంటున్నాం కదా, అలా ఉండమంటారా అని దేవుణ్ణి శాంతిపరచటానికి దేవుని మందిరం దగ్గర ఉన్నటువంటి యాజకుల దగ్గరికి, ప్రవక్తల దగ్గరికి కొంతమందిని పంపించి మేము ఎప్పట్లాగానే ఉపవాసం ఉండమంటారా అని అడుగుతున్నారు. ఏమ్మా? అడుగుతున్నప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తున్నాడు? 3వ వచనంలో 4వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా అని దేవుడు అడుగుతున్నాడు. మీరు 70 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 1 సంవత్సరం కాదు, ఒక 2 సంవత్సరాలు కాదు, ఒక 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు. ఏమండి? ఇశ్రాయేలీలందరూ బబులోను సామ్రాజ్యంలో బానిసత్వ బ్రతుకుతున్నారు 70 సంవత్సరాల నుంచి. ఈ బానిసత్వ బ్రతుకుతూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ప్రతి సంవత్సరం 5వ నెలలోనూ 7వ నెలలోనూ ఉపవాసం ఉంటున్నారట. దుఃఖము సలుపుతూ వస్తున్నారట. అయితే ఆ దుఃఖంలోనూ ఆ ఉపవాసంలో ఏమి లేదట? ఏమి లేదంటున్నాడు దేవుడు? భక్తి లేదంటున్నాడు. అర్థమవుతుందండి? ఏటేటా మీరు ఉపవాసం ఉంటున్నారు కదా, నా యందు భక్తి కలిగే మీరు ఉపవాసము ఉంటిరా అని అడుగుతున్నాడు దేవుడు. అంటే వీళ్ళకి ఏమి లేదు? భక్తి లేదు, కానీ ఉపవాసం ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 70 సంవత్సరాల నుంచి. ఏమండి? ఏ నెలలో? 5వ నెలలోనూ 7వ నెలలోనూ ఉపవాసం ఉంటున్నారట. ఇప్పుడు కూడా మమ్మల్ని అలా ఉపవాసం ఉండమంటారా అని కొంతమందిని పంపించి అడుగుతున్నారు, యాజకులను, ప్రవక్తలను. అప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం ఇది. 70 సంవత్సరాల నుంచి మీరు ఉపవాసం ఉంటున్నారు కదా, 5వ నెలలోనూ 7వ నెలలోనూ నా యందు భక్తి కలిగి మీరు ఉపవాసం ఉంటీరా అని అడుగుతున్నాడు దేవుడు. భక్తి ఉండదండి చాలామందికి, కానీ ఉపవాసం ఉంటారు. ఇప్పుడు కూడా మనోళ్ళు వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటున్నారో తెలియదు వాళ్ళకి. అందరూ ఉంటున్నారు కాబట్టి నేను ఉండాలనుకుంటారు. ఏమండి? భక్తి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు భక్తి ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది చర్చికి వెళ్ళటం భక్తి అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే చర్చికి వెళ్ళి రావటం భక్తి. ఏమండి? కొంతమంది పాటలు పాడటం భక్తి అనుకుంటున్నారు. కొంతమంది వాక్యం వింటే భక్తి అనుకుంటున్నారు. కొంతమంది బైబిల్ చదివితే భక్తి అనుకుంటున్నారు. కొంతమంది కానుకిస్తే, అందరికంటే ఎక్కువ కానుకిస్తే అది భక్తి అనుకుంటున్నారు కొంతమంది. అంటే భక్తి యొక్క నిర్వచనం ఏంటో చాలామందికి అర్థం కాలేదు. కనుక క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీలు కూడా దేవుడు అంటే భక్తి లేదు, కానీ 70 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నారండి. ఏమండి? 5 సంవత్సరాల నుంచి కాదు, 10 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నారంట. 5వ నెలలోనూ 7వ నెలలోనూ. కింద ఏమన్నాడు చూడండి దేవుడు, మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటురి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా
పానము చేసి తిరిగి మీరు ఆహారం పుచ్చుకున్నా మీ స్వప్రయోజనం కోసమే చేశారు. మీరు పానం పుచ్చుకున్నా మీ స్వప్రయోజనం కోసమే చేశారు తప్ప నా కోసం మీరు ఎప్పుడు ఏమీ చేయలేదు అన్నాడు. అంటే భోజనం తిన్నా వీళ్ళు స్వప్రయోజనం కోసమే చేశారట. వీళ్ళు పానం చేసినా అంటే నీళ్లు తాగినా కూడా వీళ్ళు స్వప్రయోజనం కోసమే చేశారు తప్ప దేవుని మహిమ కోసం ఎప్పుడు మహిమ చెల్లిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎప్పుడు చేయలేదు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? మనం భోజనం చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాం. అవునా? ప్రార్థన చేసుకుంటాం కదా. కొంతమంది చేసుకోరలేండి. ఏమండి? ప్రార్థన చేసుకుని దేవుని కృతజ్ఞతలు చెల్లించి మనం భోజనం చేస్తాం. అంటే ఆ దేవునికి మహిమ చెల్లిస్తాం. ఈ ఆహారం మాకు దయచేసావు తండ్రి అని. మరి ఇశ్రాయేలీలు అయితే వీళ్ళు స్వప్రయోజనం కోసమే భోజనం చేస్తున్నారట, స్వప్రయోజనం కోసమే పానం చేస్తున్నారు. కానీ దేవునికి మహిమ కలగాలని ఎప్పుడు కూడా వీళ్ళు భోజనం చేయలేదట, పానం చేయలేదట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. చూడండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం, జకర్యా గ్రంథానికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆమె తీసారా? మీరు భోజనము చేసినను మీరు పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే మనం భోజనం చేసినా దేవునికి మహిమ చెల్లించాలి, మనం పానము చేసినా దేవునికి మహిమ చెల్లించాలి, మనం ప్రయాణం చేసినా దేవునికి మహిమ చెల్లించాలి, మనం వ్యాపారం చేసినా ఏది చేసినా కూడా దేవునికి మహిమ చెల్లించాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారట? వారి స్వప్రయోజనం కోసమే ఆహారం పుచ్చుకుంటున్నారట, వారి స్వప్రయోజనం కోసమే పానము చేస్తున్నారట. అదే చెప్తున్నాడు దేవుడు. చేసి తిరిగి యెరూషలేములోను దాని చుట్టూ పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండవచ్చునా. వీళ్ళంట విస్తరించారట. ఏమండి? విస్తరించి క్షేమంగా ఉన్నారట. బాగా వినాలి, విస్తరించారట. ఇశ్రాయేలీలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారంట. అంటే ఏ బాధ లేదు, ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నారనమాట. క్షేమంగా అంటే హ్యాపీగా. క్షేమంగా ఉన్నప్పుడు ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా. క్షేమంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? పూర్వీకుల ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలు మీరు ఏం చేయాలి? మనసునకు తెచ్చుకొనకుండవచ్చునా అంటే తెచ్చుకోవాలి. ఏమండి? హ్యాపీగా ఉన్నాం, ఏ బాధ లేదు, ఇంకా దేవుడు ఎందుకు అన్నట్టుగా ఉన్నారేమో. అంతే కదా. బాధ వచ్చినప్పుడే దేవుడు కావాలి, రోగం వచ్చినప్పుడే దేవుడు కావాలి, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు కావాలి, సమస్య వచ్చినప్పుడు దేవుడు కావాలి, అన్నీ బాగుంటే దేవుడు ఎందుకు? అలాగే ఉన్నారు ఇశ్రాయేలీలు. ఆయా దేశాల్లో విస్తరించారట, క్షేమంగా ఉన్నారట. కానీ దేవుడు పూర్వీకుల ద్వారా సెలవిచ్చినటువంటి ఆజ్ఞలు జ్ఞాపకం తెచ్చుకోవట్లేదట. దేవుడు పూర్వీకుల ద్వారా తెలియజేశాడు వీళ్ళకి కొన్ని ఆజ్ఞలు. చూడండి ఒకసారి, ఇదే జకర్యా గ్రంథం 1వ అధ్యాయం, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 1:4. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకింపకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. పూర్వీకుల ద్వారా దేవుడు కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడట. అయితే వాళ్ళు ఏం చేశారట? ఏమండి? యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను
మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. మీ దుర్మార్గాన్ని, మీ దుష్క్రియలు ఏం చేయాలి? మానేయాలి. ఏమండి? మీ దుర్మార్గాన్ని, మీ దుష్క్రియలను మాని తిరగవలనని వారికి ఆజ్ఞాపించినను వారు వినకపోయిరి. వినలేదంట. ఈరోజు కూడా చాలామంది వినరు. మీ దుష్క్రియలు మానేయండి, మీ పాపాలు మానేయండి, మీరు చేసి నేరాలు మానేయండి, మీరు చేసే వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు మానేయండి అని చెప్పామనుకోండి, కొంతమంది వినరండి, మారరు. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అదే చేశారట. వారు వినకపోయిరి, నా మాట ఆలకింపకపోయిరి. ఆలకించారండి. ఇప్పుడు కూడా దేవుడు దైవ సేవకుల ద్వారా తెలియజేసినా కూడా చాలామంది ఏం చేయరు? వినరు, ఆలకించరు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ 7వ అధ్యాయంలో. పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండవచ్చునా అన్ని తెచ్చుకోవాలి. మీరు ప్రవక్తల ద్వారా పూర్వీకులతో దేవుడు తెలియజేసినటువంటి ఆజ్ఞల్ని మీరు ఏం చేయాలి? మనసునకు తెచ్చుకోవాలి. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాగూ ఆజ్ఞించి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చు. సత్యం అంటే వాక్యం. ఏమండి? వాక్యాన్ని అనుసరించి మీరు తీర్పు తీర్చండి. ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకొనుడి. అంటే వీళ్ళు తీర్పులు ఎలా తీర్చుంటారనమాట? వీళ్ళకి నచ్చినట్టుగా తీర్పులు తీర్చేస్తున్నారనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కలిగి కనపరచుడి అన్నాడు. అంటే ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యం అంటే ఒకరినొకడు కరుణించండి అంటున్నాడు. వాక్యాన్ని బట్టి తీర్పు తీర్చండి అంటున్నాడు. అంటే వాక్యానుసారమైన తీర్పులు తీర్చట్లేదు. ఒకరి యందు ఒకరు కరుణ, దయ, జాలి అనే లక్షణాలు లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు మీరు ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యములు కనపరుచుకొనుడి అన్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలోనే 16-17 వచనాలు చూడండి. ఇదే జకర్యా గ్రంథంలో, మీరు చేయవలసిన కార్యం ఏదనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అంటే అబద్ధాలు మాట్లాడకూడదు, సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచించకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతివాడు సత్యమే మాట్లాడాలి. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు అని చెబుతున్నాడు. అంటే వీళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు, దురాలోచనలు పొరుగు వాని మీద ఆలోచిస్తున్నారు, అలాగే అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నారు. అందుకే మీరు ఇలా ఉండకూడదు అని చెబుతున్నాడు. ఏమండి? ప్రియమైన దేవుని వల్ల అలా చెబుతూ ఇప్పుడు జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. ఏమండి? ఎవరెవరిని బాధ పెట్టకూడదు? విధవరాండ్రను బాధ పెట్టకూడదు, తండ్రి లేని వారిని బాధ పెట్టకూడదు, పరదేశులను బాధ పెట్టకూడదు, దరిద్రులను బాధ పెట్టకూడదు. ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా, విధవరాండ్రులకి ఎవరో వెనక ముందు ఉండరు కదా, వాళ్ళని చాలామంది బాధ పెడతా ఉంటారు. సమాజంలో మీరు చూడండి, ఎక్కడైనా ఎవరో లేని వారిని చాలామంది బాధ పెడతా ఉంటారు. అంటే విధవరాండ్రుని బాధ పెట్టొద్దు అన్నాడు. అలాగే తండ్రి లేని వారిని కూడా బాధ పెడతారు చాలామంది. వెనక ఎవరో లేరు అడిగేవాళ్ళు, కాబట్టి వాళ్ళని కూడా బాధ పెడతా ఉంటారు. తండ్రి లేని వారిని బాధ పెట్టకండి, పరదేశులను బాధ పెట్టకండి, దరిద్రులను బాధ పెట్టకండి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు పూర్వం వీళ్ళందరూ కూడా ఎదుటి వారిని బాధ పెట్టే పరిస్థితిలో ఉన్నారన్నమాట. అందుకే ఎవరిని బాధ పెట్టకండి అని దేవుడు తెలియజేస్తున్నాడు జకర్యా గారి ద్వారా. ప్రియమైన దేవుని వల్లరా, అందుకే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట తెలియజేశాడు చూడండి. మరలా వద్దాం ఇక్కడికి.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు క్రీస్తుకు పూర్వమే ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం, క్షమించాలి, మీ దేశము పాడైపోయేను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. చూసారా, క్రీస్తుకు పూర్వం ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొని ఉండొచ్చునా అన్నాడు కదా. ఇదిగో యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ముందుగానే ఏమని తెలియజేశాడు? కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. కీడు కాదు మీరు చేయాల్సింది, ఏం చేయాలి? మేలు చేయాలి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వారిని విడిపించుడి. ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది ఒకసారి విచారించండి. ఎవరైతే హింసింపబడుతున్నారో వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ముందుగానే తెలియజేశాడు ప్రవక్తల ద్వారా. ఆ ప్రవక్తల ద్వారా తెలియజేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా అంటే వీళ్ళు మనసుకు తెచ్చుకోవట్లేదు, మర్చిపోయారు. ఎప్పుడో వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అందుకే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు క్షేమం కలిగినప్పుడు, మీరు విస్తరించినప్పుడు, మీ ప్రవక్తలకు పూర్వీకుల ద్వారా దేవుడు తెలియజేసినటువంటి ఆజ్ఞలను మీ మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా అన్నాడు. తెచ్చుకోవట్లేదు కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చేయండి జకరియా గ్రంథానికి 7వ అధ్యాయం 10వ వచనంలోనే, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయ తలంచుకుడి, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ఏం చేశారట? ఏమండి, మీరు ఎవరిని బాధ పెట్టకండి, ఎవరికి కీడు చేయకండి, అన్యాయమైన తీర్పు తీర్చకండి అని దేవుడు తెలియజేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? 11వ వచనం చూడండి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై, ఆలకించలేదట, మూర్ఖులైపోయారట. మూర్ఖులు ఆలకిస్తారండి? మూర్ఖులు ఆలకించరు. ఏమండి, మంచి మనసు ఉన్న వాళ్ళు ఆలకిస్తారు. ఏమండి, మంచి స్వభావం ఉన్న వాళ్ళు ఆలకిస్తారు. మూర్ఖుడు ఎందుకు ఆలకిస్తాడు? మూర్ఖు ఎందుకు ఆలకించడు. వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారట. చెప్పొద్దు బాబు మాకు ఈ మాటలని. ఎంత దౌర్భాగ్యమైన దుస్థితిలో ఉన్నారు చూడండి వీళ్ళు. మంచిగా బ్రతకమని దేవుడు తెలియజేస్తుంటే వారు మూర్ఖులైపోయి దేవుడి మాటలు ఆలకించకుండా చెవులు మూసుకున్నారట. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతికి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న మాటలు ఎలా తెలియజేశాడట? యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను. ఆత్మ ప్రేరణ అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేసిన మాటలు. అర్థమవుతుందండి? దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేసిన మాటలు ఎలా తెలియజేశాడు? పరిశుద్ధాత్మ ప్రేరణతో. యెహోవా ఆత్మ ప్రేరణతో అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేసిన మాటలు వాళ్ళు ఏం చేశారట? తాము వినకుండానట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకుని. హృదయాన్ని కఠినపరిచేసుకున్నారట. దేవుడు చెప్పే విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు, మన బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునే మాటలు వినకుండా కురువిందము వలె తమ హృదయములను కఠినపరుచుకుని గనుక సైన్యములకు అధిపతికి యెహోవా వద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. ఏమొచ్చిందట? దేవుని ఉగ్రత వచ్చిందంట వాళ్ళ మీదకి. ఏమండి, దేవుని మాటలు వినకపోతే, దేవుని మాటలకు లోబడకపోతే ఏమొస్తుంది? ఆశీర్వాదం కాదు, మేలులు కాదు, దీవెనలు కాదు. ఏమొస్తుంది?
దేవుని మీ దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది, మహోగ్రత వారి మీదకి వచ్చాను. కావున సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. నేను పిలిచినప్పుడు వారు ఆలకించలేదు, మరి వారు పిలిచినప్పుడు నేను ఆలకించను. ఏమండి, కరెక్టేనా ఇది? దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఆలకించలేదు, మరి వాళ్ళకేదో శ్రమ వచ్చినప్పుడు, వాళ్ళకేదో రోగం వచ్చినప్పుడు, వాళ్ళకేదో బాధ వచ్చినప్పుడు, వాళ్ళకేదో కష్టం వచ్చినప్పుడు వారు పిలిస్తే ప్రార్థన ద్వారా దేవుడు వింటాడా? నేను ఆలకింపను అంటున్నాడు. ఏమండి, దేవుడు పిలిచినప్పుడేమో దేవుడు పిలుపుని పక్కన పెట్టేస్తారు దేవుని మాటలని, మరి వాళ్ళకి బాధ వచ్చినప్పుడేమో దేవుని పిలుస్తున్నారు ప్రార్థన ద్వారా, మరి అప్పుడు ఆలకిస్తాడా అంటే ఆలకించనంటున్నాడు. చూడండి, నేను పిలిచినప్పుడు నేను పిలవగా మీరు ఆలకింపకపోయి, మీరు పిలవగా నేను ఆలకింపను అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మంచి మాట తెలియజేశాడు. చూడండి, సామెతల గ్రంథం 1:24లో, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరనో లక్ష్య పెట్టకపోతిరి, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను చెప్పిన బోధ ఏమీ వినలేదట, త్రోసివేశారట. ఇప్పుడు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. దేవుడు దైవ సేవకుల ద్వారా చెప్పే బోధను వినకుండా త్రోసేస్తూ ఉంటారు. ఏం అక్కర్లేదు మాకు అన్నట్టుగా ఉంటారు. ఏమండి, త్రోసివేసితిరి, నేను గద్దెంపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. మీకు అపాయం కలిగినప్పుడు మీరు ప్రార్థన చేస్తారు కదా నాకు, అప్పుడు నేనేం చేస్తాను? నవ్వుకుంటాడండి దేవుడు. ఏమండి, నవ్వేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయపడతాం కదా మనకు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, చచ్చిపోతానేమో అని భయం వేస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? అపహాస్యం చేస్తాడట. భయం మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, నీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అపహాస్యం చేస్తాడండి దేవుడు. ఏమండి, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు దుఃఖం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? అపహాస్యం చేస్తాడని, నవ్వుకుంటాడంట. అంటే నేను పిలిచినప్పుడు, నేను చెప్పినప్పుడు నువ్వు ఆ మాటలకు లోబడలేదు కదా, నేను చెప్పిన మాటలకి నువ్వు విలువ ఇవ్వలేదు కదా, నేను చెప్పిన మాటలని త్రోసివేసావు కదా అని చెప్పి దేవుడు అపహాస్యం చేస్తాడట. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. అప్పుడు ఏం చేస్తారంటే అందరూని మొరపెడతారట, ప్రార్థన చేస్తారనమాట. అప్పుడు ఏమండి, తండ్రి మాకు సహాయం చేయి తండ్రి, మమ్మల్ని కాపాడు తండ్రి, మమ్మల్ని ఆదరించి తండ్రి, మమ్మల్ని ఆదుకో తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తారు, మొరపెడతారు. దేవుడు ఏం చేస్తారంటే అప్పుడు, ఏమండి, ఆయన ఆలకించారన్నాడు. చూడండి, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును అంటే ఆయన దగ్గర నుంచి మనకి ఏ విధమైన సమాధానము రాదు. ఎందుకంటే మనం ఆయన మాటలు ఇంతకు ముందు వినలేదు, ఆయన మాటలకు మనం లోబడలేదు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి బ్రతకలేదు, ఆయన మాటలకు విలువ ఇవ్వలేదు, హృదయంలో ఆయన మాటలకు మనం చోటు ఇవ్వలేదు. కనుక దేవుడు మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన శ్రమను బట్టి మనం ప్రార్థన చేస్తే, మొరపెడితే అప్పుడు ఆయన తిరిగి మనకు ప్రత్యుత్తరం ఇవ్వనంటున్నాడు. మీరు ఆలకించలేదు కాబట్టి నేను కూడా ఆలకించను అంటున్నాడు. ఇది న్యాయమేనా? న్యాయమే. మనం ఆలకించినప్పుడు, మనం లోబడినప్పుడు ఆయన కూడా మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. అదే చెప్తున్నాడు జకర్యా గ్రంథంలో. మరలా వచ్చేయండి అక్కడికి, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. కావున సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను, మరియు వారు ఎరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరును సంచరింపకుండా అది పాడుగును. ఇలాగున వారు మనోహరమైన తమ దేశమును నాశనము కలుగు చేసి ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీల్లో సత్యాన్ని అనుసరించి తీర్పు తెచ్చట్లేదు, ఒకరి యందు ఒకరు
కరుణావాత్సల్యం చూపించట్లేదు. అలాగే విధవరాండ్రులను బాధ పెడుతున్నారు, దరిద్రులను బాధ పెడుతున్నారు, తండ్రి లేని వారిని బాధ పెడుతున్నారు, ఏమంటే పరదేశులను బాధ పెడుతున్నారు. అలాగే దేవుని మాటలు వినకుండా మూర్ఖులై చెవులు మోసుకుంటున్నారు. వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు బ్రతికేస్తూ 70 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? వీళ్ళు 5వ నెలలోనూ 7వ నెలలోనూ ఉపవాసం ఉంటున్నారట. ఇంతకీ భక్తి లేకుండానే ఉపవాసం ఉంటున్నారండి వీళ్ళు 70 సంవత్సరాల నుంచి. దేవుడు అంటున్నాడు, మీరు నా మాటలు ఆలకించలేదు, మీ ప్రార్థన నేను ఆలకించను. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తి ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవి లేకుండా మనం ఏం చేసినా కూడా దేవుడు వాటిని అంగీకరించడు. చాలామంది భయం ఉండదు, భక్తి ఉండదు, కానీ గొప్ప కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సంఘంలో. ఏమంటే పేరు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం మనం ఏది కూడా చేయకూడదు. భయభక్తులతో చేయాలి. మనం ఏం చేసినా ఏమండి భక్తితో చేయాలి, భయంతో చేయాలి. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలీల్లో భక్తి లేకుండానే వేస్ట్గా 70 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఏ విధమైన ప్రయోజనమో లేదు. కాబట్టి మనం ఉపవాసం ఉంటే మనం ఎలా ఉండాలి? భక్తి కలిగి ఉపవాసం ఉండాలి, భయం కలిగి ఉపవాసం ఉండాలి తప్ప భయము భక్తి లేకుండా ఉపవాసం ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడు. దానివల్ల మనకి ప్రతిఫలము ఉండదు, దానివల్ల ఎవరికి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి కలిగి భయం కలిగి ఉపవాసం ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేమందరం నేర్చుకున్నాం తండ్రి. ఇశ్రాయేలీయులు తండ్రి, క్రీస్తుకు పూర్వం 70 సంవత్సరాల నుంచి తండ్రి ప్రతి 5వ నెలలోనూ ప్రతి 7వ నెలలోనూ వారు ఉపవాసం ఉంటూ దుఃఖము సలుపుతూ వచ్చారు. కానీ వారు భక్తి లేకుండానే ఉపవాసం ఉన్నారని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేశారు తండ్రి. మరిదిగోనైనా మేమందరం కూడా మరి ఉపవాసం ఉంటే కనుక భక్తి కలిగి భయం కలిగి ఉపవాసం ఉండడానికి సహాయం చేయండి. అటు జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు దయచేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకోండి. మేమందరము కూడా నాయన ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని వారు అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయనను పోలు జీవిస్తూ ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.